బిగ్ బాస్ హౌస్ నుంచి 13 వారాల తర్వాత బయటకొచ్చిన రీతూ చౌదరి దివ్యల మాధురిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే డీమాన్ పవన్ తో తన రిలేషన్షిప్ గురించి హాట్ కామెంట్స్ చేసింది. అసలు మాధురిపై రీతూ ఏం వ్యాఖ్యలు చేసింది, పవన్ తో తనకున్న సంబంధం గురించి ఏం చెప్పింది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత రీతూ చౌదరి తనకి మధ్య ఓ పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలి. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ముఖ్యంగా డీమాన్ పవన్, రీతూ చౌదరిల రిలేషన్షిప్ విషయంలో దివ్యల మాధురి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇక డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎపిసోడ్ లో రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. టాప్ కంటెస్టెంట్ గా టాప్ 5 లో ఉంటుందనుకున్న ఆమె అనూహ్యంగా ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే ప్రెస్ మీట్ పెట్టింది రీతూ. ఈ సందర్భంగా తన బిగ్ బాస్ ప్రయాణం, డీమాన్ పవన్ తో రిలేషన్షిప్ తదితర విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇదే క్రమంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దివ్యల మాధురి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ రీతూ చౌదరి తల్లిని ఒక ప్రశ్న అడిగాడు. రీతూ డీమాన్ పవన్ రిలేషన్ బాలేదని, మీ అమ్మాయిని తనతో దూరంగా ఉండమని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న దివ్యల మాధురికి మీరు ఫోన్ చేసి చెప్పారట, నిజమేనా అని అడగ్గా రీతూ చౌదరి తల్లి ఈ విధంగా స్పందించింది. మాధురి అన్ని అబద్ధాలు చెప్పింది. నేనెవరికి ఫోన్ చేసింది, ఎవరితోనూ మాట్లాడింది లేదు అని చెప్పుకొచ్చింది. అంతేకాదు దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లడంపై కూడా సెటైర్లు వేసింది. ఇలా మొత్తానికి అందరి ముందు మాధురి పరువు తీసింది రీతూ చౌదరి తల్లి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ హౌస్ లో రీతూ చౌదరి గురించి మాధురి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి రీతూ తల్లి చేసిన వ్యాఖ్యలపై దివ్యల మాధురి ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.